నమస్తే అన్న. నమస్తే సాయి. ఏం లేదన్నా అంటే మన ఛానల్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు గదా! అవును. చాలామంది డీఎస్సీ కోసం ఎదురు జూస్తున్నోళ్ళున్నారు. టెట్ కోసం ఎదురు జూస్తున్న వాళ్ళు గూడా ఉన్నారు. గత వారం రోజుల క్రితం గనక జూసుకుంటే, ఒకరోజేమో టెట్ నోటిఫికేషన్ వేస్తాం. ఎందుకంటే ఉపాధ్యాయుల పదోన్నతులు గావాలంటే టెట్ అనేది తప్పనిసరని ఎన్‌సీటీ నిబంధనలున్నాయి గాబట్టి, ముందు టెట్ ఏస్తాం. దాని తర్వాత డీఎస్సీ ఏస్తామన్నారు. దాని అవును. తర్వాత మరొక రోజు కథనం జూసుకుంటే, ఇగ డీఎస్సీ 12,000 పోస్టులతోటి వేస్తామని మరొక కథనం ఒచ్చింది. ఇంకో హ్మ్. రోజు జూసుకుంటే టెట్ వేస్తాము. అదేవిధంగా డీఎస్సీ గూడా ఏస్తాం. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికలొస్తాయి గాబట్టి, మళ్ళీ ఇబ్బందవుతదని ఆ రకంగా కథనాలొచ్చినాయన్న. ఈ అవును. రకంగా రోజుకొక కథనాలు ఈ టెట్టు, డీఎస్సీ మీద రావడం వల్ల, ఈ డీఎస్సీ కోసం ప్రిపేర్ అయితున్నటువంటి అభ్యర్థులైతే గందరగోళానికి గురవుతున్నారన్న. ఈ సందర్భంలో అంటే టీఎస్ డీఎడ్, బీఎడ్ ఆర్గనైజేషన్ అధ్యక్షులుగా వారికి మీరిచ్చేటువంటి సలహా ఏంటి? అసలు టెట్ ముందుంటదా? డీఎస్సీ ఉంటదా? లేదంటే గత ప్రభుత్వం లెక్క కాలయాపన జేసుకుంటా మళ్ళీ ఇది సాగదీస్తారా? అనేటువంటి అంశం పైన మీరిచ్చే క్లారిటీ ఏంటన్న? తప్పకుండా ఈరోజు మీరడిగినట్టు మన అభ్యర్థుల కోసం కొన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేద్దాం. ఓకే అన్న. ముందుగా మన శ్రీ సాయి ట్యూటోరియల్ ద్వారా మన డీఈడీ, బీఈడీ అభ్యర్థులందరికీ, డీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఖచ్చితంగా వచ్చే సంక్రాంతి లోపైన మన అభ్యర్థులందరూ ఆశించినట్టు డీఎస్సీలో విజయం సాధించి టీచర్ జాబుగా స్థిరపడాలని మనందరం కోరుకుందాం. ఇక ముందుగా మరి గత ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ మళ్ళీ షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారు, అసలు పోస్టులు కలుపుతారా కలపరా, మరి టెట్ ఉంటుందా, మళ్ళీ టీచర్ల ప్రమోషన్లు అంటూ కాలయాపన చేస్తారా, ఇలాంటి రకరకాల క్వశ్చన్లు గత 2 నెలలుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇంతకుముందు మీరు చెప్పినట్టు మన అభ్యర్థుల కోసం మరొకసారి కూడా క్లారిటీ ఇద్దాం. అవునండి. ఇక అభ్యర్థులందరూ ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ మెదిలో ప్రశ్న ఏంటంటే, మరి ఇప్పుడు మేము ఎన్ని రోజులు ప్రిపేర్ అవ్వాలి, అసలు డిఎస్సీ ఉంటుందా ఉండదా. అవును. మనం ఈ సమాధానం చూసినట్టయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే ఖచ్చితంగా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం. అటు పేపర్ ద్వారా కావచ్చు, ఇటు వినతి పత్రాల ద్వారా కావచ్చు. అవునన్న. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఒక 40 రోజులే కావాల్సి 40 రోజులే అవుతుంది కాబట్టి ప్రభుత్వం ద్వారా మనం దాదాపు ఈ 40 రోజులు కూడా ప్రతిరోజు డిఎస్సీ అంశం అయితే ప్రతిరోజు ఉండేటట్టు చూసాం. అవునండి. మరి అభ్యర్థులు అందరూ ఎక్కువ మంది కోరుకునేది ఏంటంటే, గతంలో ప్రభుత్వం ఇచ్చిన 5,089 టీచర్ పోస్టులకు అప్పుడు మనకు ఖచ్చితంగా ఏ జిల్లాలో సరిగా పోస్ట్ లేవు. ఎస్జిటి అయినా, స్కూల్ అసిస్టెంట్, ఈ లాంగ్వేజ్ పండిట్ అయినా, పీఈటీ అయినా, మరి ఇందులో కూడా పోస్ట్ లేవు కాబట్టి అది అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని, పోస్టులు పెంచడానికి గతంలో అనేక మంది మనం డిమాండ్ చేశాం. కానీ అప్పుడు ప్రభుత్వం సరే వాళ్ళ కారణాల దృష్టిన, లేకుంటే వాళ్ళకు ఆ టీచర్ పోస్ట్ పట్ల వ్యతిరేకత పట్ల ఏదైనప్పటికీ వాళ్ళు పోస్టులు పెంచలేదు. అందుకు ప్రతిఫలం వాళ్ళు ఎలక్షన్లు అనుభవించారు. అవునన్న. మరి కొత్త ప్రభుత్వం రాగానే వీళ్ళు మొదటి క్యాబినెట్ లో టీచర్ మెగా డిఎస్సీ అన్నారు. సరే మొదటి క్యాబినెట్ పోయింది, వాళ్ళు మరి ఏంటంటే ఎలక్షన్ కోసం ఆ మాట సరే ఒక మెగా డిఎస్సీ 6 నెలలు కాకపోయినా 2 నెలలైనా వాళ్ళు ఖచ్చితంగా అందుకు వేయాల్సి ఉంటుంది. మరి ఆ దిశగానే మన అభ్యర్థులందరూ ఖచ్చితంగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ అసలు ఈ డిఎస్సీ ఇప్పుడు ఉంటుందా? ఎందుకంటే ఈ మధ్యలో చాలా రకాల ఆటంకాలు వస్తున్నాయి. ఇప్పుడు ఫిబ్రవరి 15 తర్వాత ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఎప్పుడైనా ఎలక్షన్ నోటిఫికేషన్ రావచ్చు. గత 14లో కావచ్చు, 2009, 14, 2019లో మార్చి మొదటి వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఏప్రిల్, మేలో అంటే వివిధ రాష్ట్రాలు 30 రాష్ట్రాల్లో కావచ్చు ఈ 8 నుంచి 9 దశలో పెట్టడం అందరం చూసాం. మరి ఇప్పుడు ఈ ఫిబ్రవరి 15 తర్వాత ఎప్పుడైనా ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి మనకి ఇప్పుడు ప్రభుత్వం ముందు ఒకే ఒక ఆప్షన్, ఖచ్చితంగా గత 5,089 టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి షెడ్యూల్ జారీ చేయాలి. అదే ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు. మరి ఇక మరొక ప్రశ్న ఏంటంటే, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే ఒక 2 రకాల విషయాలు క్లారిటీ ఇవ్వాలి. వాస్తవానికి ఒక పక్క మెగా డిఎస్సీ వాళ్ళే అంటున్నారు. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో అందరం చూసినాం. 2 డిఎస్సీ ఉన్నాయి అందులో, అంటే ఒకటి ఏప్రిల్లో, ఒకటి డిసెంబర్లో. అంటే సరే ఆ ఏప్రిల్ అయినా డిసెంబర్ అయినా ఒక నెల అటు ఇటు అయినా వాళ్ళు అంటే ఎలక్షన్ కొంచెం అభ్యర్థులకు అందరికీ నమ్మకం కల్పించడానికి అట్లా డేట్లు పెట్టారు. లేదంటే ఒక నెల అటు ఇటు అయినా పోయేది ఏం లేదు. కానీ మన 2 డిఎస్సీలో క్లారిటీ చెప్పాలి. కానీ వాళ్ళు ఒక పక్క సీఎం మెగా డిఎస్సీ అంటున్నారు. మరి మెగా డిఎస్సీ అంటే అర్థమైంది, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో 2008లో 50,000 పోస్టులకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో మన తెలంగాణలో దాదాపు 18,000 పోస్టులు వచ్చాయి. సరే మన తెలంగాణ ఇప్పుడు ఆ పాత 10 జిల్లాలు 33 జిల్లాలుగా మారింది కాబట్టి ఖచ్చితంగా ఎంత లేదన్నా మనకు మినిమం 25,000 పోస్టులు 25,000 కాకుండా కనీసం 20,000 పోస్టులు ఇస్తే ఒక మెగా డిఎస్సీగా అందరం భావించవలసి ఉంటుంది. ఆ రకంగానే అభ్యర్థులందరూ మాకు మెగా డిఎస్సీ వలన చాలా మంది అడుగుతున్నారు. కానీ మరి మెగా డిఎస్సీ అంటే మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా గతంలో లాగానే అందరం చూస్తూనే ఉన్నాం. టీచర్లకు ఈ టెట్ అనేది మళ్ళీ అర్ధాంతరంగా వచ్చింది. గతంలో ఈ టెట్ అనే అంశం లేకుండా టీచర్లకు గత 4 నెలల క్రితం, 5 నెలల క్రితం ఈ హైకోర్టు చెప్పడం వల్ల టీచర్ల ప్రమోషన్ టెట్ ఆడడానికి ప్రమోషన్ ఇస్తేనే కాళ్ళు ఏర్పడతాయి అన్నప్పుడు మరి మెగా డిఎస్సీ ఎట్లయితుంది? ఆ మెగా డిఎస్సీ అంటే మళ్ళీ చిక్కులు ఉంటాయి. ఇక గతంలో చెప్పినట్టు మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి మనందరం కోరుకునేది కూడా అందరికి తెలిసిన విషయం కాబట్టి సరే ఇప్పుడు రీసెంట్గా కొందరు ఈ డిఈడి బీఈడి అయిపోయిన వాళ్ళకు ఇట్లాగా ఆశ ఉంటుంది, అత్యాశ ఉంటుంది. గతంలో ఆ ప్లేస్లో ఎవరున్నా వాళ్ళని తప్పడం అవసరం లేదు. ఎందుకంటే ఆ ప్లేస్లో ఎవరున్నా మన బ్యాచ్లో అప్పుడు కొత్తగా డిఈడి బీఈడి ఎవరు చేసినా డిఎస్సీ ఇంకొక రోజులు ఆగాలి, మాకు టెట్ అనేది మాకు మళ్ళీ
కండక్ట్ చేయాలి అని కామన్ అది. కానీ అవునండి. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనం దాదాపు 4 లక్షల మంది అభ్యర్థులు దాదాపు 3 లక్షల మంది డిఈడి బీఈడి అభ్యర్థులు టెట్ క్వాలిఫై అయ్యారు వాస్తవానికి. అవునండి. అటు ఉమ్మడి రాష్ట్రంలో 4 టెట్లు కావచ్చు, తెలంగాణ 4 టెట్లు. ప్రతిసారి టెట్ అంటే కొందరు క్వాలిఫై కావడం, మరొకసారి కొందరు చదవకపోవడం, అట్లా ఓవరాల్గా అయితే దాదాపు 3 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. గత 2017 డిఎస్సి చూస్తే అవునండి. 2,70,7,000 అప్లికేషన్ వచ్చాయి. అదే 2018 ఇప్పుడు మొన్న 2023 డిఎస్సికి చూస్తే 1,77,000. మిగతా 1,00,000 మంది మరి ఎందుకు అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ 33 జిల్లాల వారీగా ఈ చిన్న జిల్లాలు కావడం వల్ల చాలా జిల్లాల పోస్టులు కాబట్టి చాలా మంది అప్లై చేయలేదు. మరి ఎస్జిటి అభ్యర్థులు కూడా ఇంకొక 10,000 అప్లికేషన్లు రావాల్సినప్పుడు చాలా మంది అప్లై చేయలేదు. అంటే కొంచెం చదువు వదిలేసిన వాళ్ళు, టెట్ పాస్ అయినా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అట్లా చాలా మంది ఉన్నారు. నాకు కూడా చాలా మంది కూడా కాల్ చేశారు, అంటే ఇట్లా మేము అప్లై చేయలేదని. కొందరు ఏంటంటే బిజినెస్ సెటిల్ కావడం, వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పోస్ట్ లేకపోయి వాళ్ళు డిఏడ్ వాళ్ళు ఉన్నారు, ఇంకా బీఎడ్ వాళ్ళు అప్లై చేయని వాళ్ళు ఉన్నారు. అవునండి. మరి అందుకు మన అందరి పరిష్కారం ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం మన టీఎస్పీసీతో సంబంధం లేదు. మరి మన అందరం కోరుకునే ఏంది, అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలి, మాకు పరీక్ష షెడ్యూల్ ఇవ్వాలి. ఇదే ఇంకా కొంతమంది వాదన ఎలా ఉందంటే, అంటే కొందరు ఆ పార్టీ తరపున కావచ్చు, అంటే కొంచెం డిఎస్సి సంబంధం లేని వాళ్ళు కావచ్చు, కొందరు ఏమని చెప్తున్నారంటే మరి ప్రభుత్వం వచ్చి ఇప్పుడే వచ్చింది కదా, 2 నెలలు మన 10 సంవత్సరాలు వేడి చేసినాం అంటే అట్లా లింక్ చేయడం పూర్తి స్థాయిలో ఖచ్చితంగా మనం వ్యతిరేకించాల్సింది. ఎందుకంటే ఆ 10 సంవత్సరాలకు 2 నెలలకు తేడా కానే కదా. ఎందుకంటే ఈ కొత్త నోటిఫికేషన్ కాదు మనం అడిగేది, ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్, ఆల్రెడీ అభ్యర్థుల దగ్గర ఫీజు తీసుకున్న నోటిఫికేషన్ సంబంధించి మనం పోస్టులు కలిపి షెడ్యూల్ ఇవ్వమంటున్నాం. అవునండి. కాబట్టి మనం ఇంకో పక్క టీఎస్పీఎస్సీకి మనం లింక్ పెట్టడానికి అసలు వీల్లేదు. టీఎస్పీఎస్సీ ఏమున్నది, అది ఇప్పుడు కాకుండా ఇంకా 2 సంవత్సరాలకు అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లో దానిపైన ఎవరు డిపెండ్ కారు. ఎందుకంటే స్పెషల్గా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 నుంచి ఎవరు కోర్సులు చేయరు. కానీ మన డిఈడిబిడి కోర్స్ చేసిన టీచర్ పోస్టుల కోసం. అవునన్న. సో ప్రత్యేకంగా మనం దానికోసమే మనము ట్రైనింగ్ తీసుకుంటాం కాబట్టి అవును అవునన్న. ఆ మొత్తానికి ఉన్న నోటికలు అన్నిట్లలో ఇట్లా డిఎస్సి సంబంధించి తప్ప వేరే నోటికలు ఎలా ఉండదు. ఎందుకంటే అన్ని నోటికలు కామన్ గా డిగ్రీ చేయడం అట్లా పడితే రాస్తా లేకపోతే నోటికలు. కానీ మన నోటికేషన్ మాత్రం ఖచ్చితంగా డిఈబిడి చేసిందే డిఎస్సి అంటే డిఎస్సి లేదా గురుకుల పోస్ట్ టీచర్ పోస్టుల కోసం. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సారించాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తే గ్రూప్ 1లో చాలా మంది ఎంప్లాయీసే, అంటే సీరియస్ ప్రిపేర్ వాళ్ళు ఎంప్లాయీసే ఉంటారు. అటు ఎస్జీ టీచర్లు కావచ్చు, మిగతా గ్రూప్ 2 ఆఫీసర్లు, గ్రూప్ 1 పోస్ట్ కోసం ఎంప్లాయీసే ఎక్కువ మంది లీవ్లు పెడతారు. మరి వాళ్ళకు కొంచెం లేట్ అయినా అంటే వాళ్ళకు ఆర్థికంగా నష్టం ఏం లేదు. కానీ ఇట్లా ఈ డిఎస్సి సంబంధించి చాలా మంది ఇట్లా పెళ్లి చేసుకోక రూమ్లో అద్దకుంటూ హాస్టల్ ఉంటూ ఇక కోచింగ్ సెంటర్లో మనం చూస్తూనే ఉన్నాం. చాలా మంది అభ్యర్థులు మనకు మెసేజ్ చేస్తూనే ఉంటారు, అవునండి. అన్న మేము చాలా నుంచి ప్రిపేర్ అవుతున్నాం, మా ఇంట్లో డబ్బులు పంపితే ఇట్లా ప్రిపేర్ అవుతున్నాం అంటే వాళ్ళు చెప్పినా చెప్పక మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం కూడా అనుభవించాం బాధలు, అందరూ తెలుసు కాబట్టి. అవునన్న. అందరికి కాబట్టి తెలుసు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మరి మన దృష్టి పెట్టాలి, ఈ దిశగా అందరం ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు అభ్యర్థులందరూ ముఖ్య విషయం ఏంటంటే మరి డిఎస్సి ఉంటుందా, కొందరు వాదన ఉందంటే మాకు ఇప్పుడు తక్కువ పోస్టులు ఉన్నాయి ఇప్పుడు వద్దు. మరి వద్దు అంటే మనందరం కోరేది అదే. ఎందుకంటే మరి ప్రభుత్వం సరే అందరు కోరేది 5,000 కాకుండా 15,000 20,000 పోస్టులు వాళ్ళని అందరికీ ఉంది. కానీ అది ఎప్పుడు వస్తుంది, ప్రభుత్వం ఒక క్లారిటీ ఇస్తుంది, మనకి ఇవ్వదు. ఎందుకంటే టెట్ పెట్టాలి, టెట్ తర్వాత రిజల్ట్ రావాలి, మళ్ళీ అలా మెరిట్ లిస్ట్, వాళ్ళ సీనియారిటీ లిస్ట్ ప్రకారం మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకుంటారు. తర్వాత కోర్టు కేసు లేకపోతేనే ప్రమోషన్ ముందు అవుతుంది. మరి ఇవన్నీ కావాలంటే ప్రభుత్వం మనకి క్లారిటీ ఇస్తారు. మనం 2 కాకుండా 6 నెలలు కూడా అవుతాం. కానీ 6 నెలల వరకు వారు ఎవరు కూడా మనకి ఇంతవరకు హామీ ఇవ్వట్లేదు. గత ప్రభుత్వం కూడా మేము మా ప్రయత్నం చేస్తాం, కాస్త మీ షెడ్యూల్ ఇస్తాం, తర్వాత విషయం తర్వాత అంటే మరి ఎవరికి అది రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంతే, వాళ్ళు ఏమంటారు, టెట్ అయిపోయిన తర్వాత ప్రమోషన్ ఇస్తామని ఇక్కడ ఉందా, జీవో తీసారు వాళ్ళు, ఈ షెడ్యూల్ అని. మళ్ళీ హైకోర్టులో చాలా కేసులు ఉన్నాయి. కాబట్టి మనం అందరం డిమాండ్ చేయాల్సింది ఎప్పుడో 6 నెలల తర్వాత జరగపోయేది కాదు, ప్రస్తుతం మన కళ్ళ ముందు ఉన్న ఖాళీ పోస్టులు అన్ని ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన స్కూల్ మూతబడ్డ పోస్టులు రీఓపెన్ చేసే స్కూల్ అన్ని ఒక 4-5 వేల పోస్టులు వస్తున్నాయి. దాదాపు రాబోయే 6-8 నెలలు అంటే గత ప్రభుత్వం 58 సంవత్సరాలు 61 పెంచింది, అందరూ తెలిసిందే. అవునండి. అట్లా ఒక 3 సంవత్సరాలు పెంచడం వల్ల దాదాపు ఒక 10 నుంచి 12,000 టీచర్లు రాబోయే సంవత్సరంలో అందరు పదవి విరమణ పొందుతారు. మరి అలా సగం మంది తీసుకుని 5,000 పోస్టులు ఉంటాయి. సో ఇవన్నీ ఓవరాల్ చేసిన ఒక 15 నుంచి 18,000 పోస్టులు ఉంటాయి, అంటే ప్రమోషన్ పక్కన పెట్టిన. అవునండి. మరి ప్రభుత్వం మనం ఈ దిశగానే ఖచ్చితంగా అందరం అంటే ఒత్తిడి ఇస్తేనే ప్రభుత్వం ఈ దిశ కొంచెం చర్యలు తీసుకొని ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లోపైన ఖచ్చితంగా అనుబంధం నోటిఫికేషన్ అవకాశం ఉంటుంది. ఇక మరి ఇదే సమయంలో కొంత టెట్ క్వాలిఫై కాని వారు మరి ఏమంటున్నారంటే మాకు ఖచ్చితంగా టెట్ అంటున్నారు. సో మనం కూడా ఎప్పుడు కూడా టెట్ పెట్టొద్దు అని ఎప్పుడు అంటే ఎవరైనా రాయడానికే ముగిపుతారు కాబట్టి మనం టెట్ పెట్టడం ఎప్పుడు అనలే. కానీ ఈ డిఎస్సికి ఆ టెట్ అనేది ఆటంకం రావద్దని మన అభిప్రాయం. ఏంటంటే ఇప్పుడు మనకు షెడ్యూల్ ఇవ్వండి. మీరు గతంలో మన నిరుద్యోగులకు 2016 చూసుకోండి, 2023 కేవలం మనకు నోటిఫికేషన్ జారీ చేసి 46 రోజులు ఎగ్జామ్ పెట్టారు. అవునండి. మరి ఇప్పుడు అదే దిశగా ప్రభుత్వం ఇటు సేమ్ టైంలో మనకి ఇట్లా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి అటు టెట్ పెడితే ఖచ్చితంగా టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు టెట్ ప్రిపేర్ అవుతారు. టెట్ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ లేట్ యాక్షన్ ఇస్తే మొన్న డిఎస్సి కూడా మనం 2 సార్లు మనం ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా మేడం కలిస్తే సానుకూలంగా స్పందించి 2 సార్లు ఎయిట్ ఆప్షన్ ఇచ్చారు. అట్లా కూడా ఎయిట్ ఆప్షన్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. అలాగని ఇప్పుడు టెట్ పెడతాం మేము ప్రమోషన్ ఇస్తామంటే కాని పని. ఖచ్చితంగా ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ అనుబంధం ఇచ్చిన తర్వాత వాళ్ళ అవసరం టెట్ పెట్టుకోండి, మీరు ప్రమోషన్ ఇచ్చుకోండి, ఆలోపు అట్లయితే అంతా న్యాయం జరుగుతుంది. సో ఆ రకంగానే మనం అందరూ ప్రయత్నం చేద్దాం. అభ్యర్థులు కూడా అందరు గమనించాలి. ఎందుకంటే కొందరు చాలా మంది ప్రిపేర్ అంటే దాదాపు ఇప్పుడు అప్లై చేసిన 90% అందరు ప్రిపేర్ అయ్యేవాళ్ళే. ఎవరో ఒక 10% పక్కన పెడితే 90% సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మనం వీళ్ళని తొందరగా ప్రభుత్వం నుంచి
కొంచెం ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ దృష్టి డిఎస్సి పైన మరిస్తే మాత్రమే మనకు న్యాయం జరుగుతుంది. లేదంటే వాళ్ళు వేసినప్పుడు వేస్తారంటే మనం రాసినప్పుడు రాస్తామంటే అది కాని పని. గతంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే రాబోయే అన్ని ఎలక్షన్ల కాలం, మళ్ళీ తర్వాత ఈ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు ఎప్పుడు అంటే ఈ రోజునే రేపు ఎలా జరుగుతుందో తెలుస్తలేదు. అలాంటిది రాబోయే 6 నెలల తర్వాత అప్పుడు ఎలాంటి స్థితులు ఉంటాయో ఎవరికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం డిఎస్సి పైన ఖచ్చితంగా దృష్టి పెట్టే అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. అవునన్న. అదే అన్న. ఇప్పుడు నార్మల్‌గా ఏమంటున్నారంటే, ఉపాధ్యాయుల పదోన్నతులు చేస్తేనే ఈ మెగా డిఎస్సి అనేది అవును. వేయగలుగుతాం కాబట్టి, ముందు టెట్ అనేది నిర్వహిస్తాము అనే ధోరణిలో ప్రభుత్వం ఉన్నట్టయితే మనకు కనిపిస్తున్నది. ఉమ్, అయితే మరిప్పుడు మనకు అంటే కొన్ని రోజులు ఆ రకంగా వార్తా కథనాలలో చూసిన దాని ప్రకారం అయితే మనం అనుకుంటున్నాం. మరి అవును. నిజంగానే ఆ కసరత్తు అనేది నిజంగా జరుగుతున్నదా? మొన్న సీఎం గారి సమీక్ష సమావేశంలో గూడా డీఎస్సీ పైన వెంటనే చర్యలు తీసుకోండి. కసరత్తు ప్రారంభిస్తున్నామని నెక్స్ట్ న్యూస్ పేపర్‌లలో వచ్చేసింది 2, 3 రోజులు. అవునవును. దాని తర్వాత మొత్తంగా సైలెంట్ అయింది. ఇక్కడ అవును. అభ్యర్థులు ప్రధానంగా క్లారిటీ కోరుకునేది ఏందంటే, మరి ముందు టెట్ ఏస్తారా? లేదంటే డీఎస్సీ ఏస్తారా? దానిపైన క్లారిటీ ఇవ్వమని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. అంటే ఉమ్. మీకున్నటువంటి సర్కిల్ ఆధారంగా చూసుకుంటే అంటే ఏదొచ్చే అవకాశాలున్నాయి? అంటే ముందు ఒకవేళ డీఎస్సీని స్వాగతిస్తారా మీరు? లేదంటే టెట్ వస్తే టెట్‌ని స్వాగతిస్తారా? ఈ ప్రక్రియ అనేది ఏ రకంగా సాగితే బాగుంటదని మీరనుకుంటున్నారు? ఓకే. అవును. మీరన్నట్టు ఇప్పుడు అంటే మన అభ్యర్థులు కూడా గమనించాలి. పేపర్‌లో వచ్చినయన్నీ నిజమని కాదు, అబద్ధమని కాదు. పేపర్‌లో ఏందంటే కొంచెం సోర్స్ రాస్తారు. కొంచెం అంటే ఊహాజనితంగా కూడా రాస్తారు. హ్మ్. వాస్తవానికి మనం కూడా అంటే 2, 3 సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి స్టోరీస్ కూడా పేపర్ వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా రాశారు. అది కూడా అభ్యర్థులు గమనించాలి. పేపర్‌లో వచ్చే ప్రతి విషయం ఇట్లా మరిప్పుడు డీఎస్సీ ఉండదట, డీఎస్సీ ఉంటదట, టెట్ ఉంటదట అన్నీ అంటే వాళ్ళు ఏందంటే ఆ మూమెంట్ బట్టి రాస్తారు. వాస్తవానికి అధికారులు ఎలా ఉన్నారంటే ఇప్పుడు మనం ఒక 10 మంది పోయి ఇలా డిఎస్సి కండక్ట్ చేయాలి సార్, మాకు ఇట్లా అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలంటే మనకు సానుకూలంగా స్పందిస్తారు. అదే టీచర్లు పోయి ప్రమోషన్ లేకుండా మాకు టెట్ లేకుండా ఇవ్వాలంటే వాళ్ళకి అనుకూలంగా స్పందిస్తారు. అట్లా ఉంటుంది. అంటే ఆ! అభ్యర్థులను గమనించాలి. అవునన్న. ఎవరు ఆఫీసర్లను ఎలా ఉంటారంటే విద్యాశాఖ అధికారులు ఐఏఎస్లు అయినా ఎవరు పోతే వాళ్ళకి అనుకూలంగా చెప్తారు తప్ప మీకు ఇప్పుడు పెట్టాం అంటే మీకు ఇప్పుడు కాదు ఈ పని కాదు ఎప్పుడు చెప్పరు. సో ఆ విధంగానే అన్ని ఫైల్ కూడా విద్యాశాఖ వాళ్ళు వాస్తవం రెడీ చేశారు. ఒకటి అనుబంధ నోటిఫికేషన్ రెడీ చేశారు. అంటే ప్రభుత్వం ఈ ఉద్యోగాల పరంపరలో ఖచ్చితంగా అన్ని నోటిఫికేషన్ జారీ అనే ఉద్దేశంతో వాళ్ళను నివేదిక కోరారు కాబట్టి గత డిఎస్సి మరి ఇక్కడ ఆగిపోయింది. మేము 5,000 పోస్టుల గత ప్రభుత్వం వేసింది. ఎలక్షన్ కోడ్ వల్ల ఈ పరీక్షలు ఆగిపోయినాయి కాబట్టి ఇంకొక అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వచ్చు అని ఒక ఫైల్ ఉంది. అది పక్క పెట్టారు. సో ఆ న్యూస్ మాత్రం అప్పుడు పేపర్ రాశారు అనుబంధ నోటిఫికేషన్ వస్తుందని. ఓకే. తర్వాత ఏమైంది ఈ టీచర్ల ప్రమోషన్ సీఎం ఆదేశించింది కాబట్టి టీచర్ల ప్రమోషన్ మరి టీచర్ల ప్రమోషన్ ప్రక్రియ ప్రారంభించిందంటే మరి అడ్డే ఉన్నది టెట్ ఉంది. సో టెట్ పెట్టడానికి ఒక ప్రతిపాదన మళ్ళీ పంపించారు. సో ఆ రకంగా ఆ న్యూస్ వచ్చింది. ఓకే. దాన్ని లింక్ పెట్టడానికి మనకు అభ్యర్థులు గమనించాలి. టెట్ అనేది టీచర్కి సంబంధించిన న్యూస్ ఫైల్ అదొకటి, మన డిఎస్ సంబంధించి ఇదొకటి. సో వేరు. ఇంకో మెగా డిఎస్సి ఏంటంటే మన మెగా డిఎస్సి అనే ఉద్దేశం వచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? మరి మెగా డిఎస్ అంటే ఏంటా? గత 5,000 పోస్టులు ఉన్నాయి. అదనంగా ఒక 10 నుంచి 15 కలపాలి. మన అవును. మెగా డిఎస్ అంటే అర్థం ఏముంది? ఇప్పుడు ఇమీడియట్ గా స్కూల్ అయితే ఓపెన్ చేయలేరు. అంటే అకాడమిక్ ఇయర్ చివరి దశ ఉంది మధ్యలో కాబట్టి ఉంది కాబట్టి అవును. కాబట్టి ఓపెన్ చేయలేరు. అవును. అభ్యర్థులు ఇంకోటి గమనించాలి. హ్మ్. అంటే మనం అనుకుంటున్నాం అంటే సీఎం చెప్పిన బట్టి 5,000 స్కూల్ ఓపెన్ చేస్తే ఆ రోజు వరకు టీచర్ ఉండాలి. అట్లా ఏ రూల్ ఏం లేదు. ఎందుకంటే గతంలో ఏ స్కూల్ అని ఎట్లుంటుందంటే పక్కనున్న అంటే ఎంఆర్సీ కాంప్లెక్స్ సంబంధించి ఏదైనా స్కూల్లో ఒక టీచర్ ఇద్దరు టీచర్లు ఎక్కువ వాళ్ళు డిప్యూటేషన్ పైన స్కూల్ రీఓపెన్ చేసిన స్కూల్ పంపిస్తారు. అంటే క్లోజ్ అయిన స్కూల్కు. అంతే తప్ప అక్కడ స్పెషల్గా కొత్తగా ఇచ్చిన అపాయింట్మెంట్ ఇక్కడ ఉండదు. అంటే అవును. వాళ్ళ లెక్కలో ఉండదు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే మరి జూన్ 12 కదా జూన్ 12 అని ఆ జూన్ 12 అనేది వదిలేయాలి. చాలా మంది మనం గత 20 సంవత్సరం చూస్తున్నాం డిఎస్ సంబంధించింది. అవునండి. ఏ జూన్ 12 కూడా ఎవరు కూడా అన్ని ప్రభుత్వాలు ఆ మాట పూర్వకంగా చెప్తాయి. జూన్ 12 లోపు స్కూల్ ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు జూన్ 12 భర్తీ చేయదు. అంత జూన్ 12 అనేది అంటే వాళ్ళ ప్రయారిటీలో ఉంటే అసలు డిఎస్సి గురించి డిమాండ్ అవసరం లేదు. వాళ్ళే యాజ్ ఇట్ ఈస్గా చేయాల్సి ఉంటుంది. అలా ఎప్పుడు లేదు. ఎందుకంటే మనం జూన్ 12 అకాడమిక్ వస్తుంది కాబట్టి ప్రభుత్వాలు ఏదో మాట పూర్వకం చెప్తాయి. మనం ఆ జూన్ 12 అయినా జూలై 12 అయినప్పటికీ మనం ఆ దిశగా ప్రయత్నాలు ఖచ్చితంగా కొనసాగించాలి. ఇంకోటి మరి ఈ టెట్ పెడుతురా అంటే ఖచ్చితంగా ప్రభుత్వం దానిలో కూడా స్పష్టత ఇవ్వట్లేదు. ఈ డిఎస్ అంటే దానిలో స్పష్టత ఇవ్వలేదు. అన్ని కూడా వాళ్ళ ఆధారాలు సేకరించి అంటే అన్ని ప్రపోజల్ కూడా గవర్నమెంట్ పంపించారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుందంటే ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా వెంకటేశ్వర చెప్పిన ప్రకారం అయితే మన దేవసేన మేడం గారు చెప్పిన ప్రకారం అయితే ఖచ్చితంగా అనుబంధ నోటిఫికేషన్ పై అంటే చర్చలు వచ్చినప్పుడు అనుబంధ నోటిఫికేషన్ ఇస్తామని అంటున్నారు వాళ్ళు. కానీ ఆ పోస్టుల సంఖ్య వాళ్ళు 11,000 దాటకపోవచ్చు. అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ పక్కన పెడితే స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది కోర్టు పరిధిలో అంటే వాళ్ళకి ఆల్రెడీ 2,000 పోస్టులు మంజూరైనప్పటికీ ఆర్థిక శాఖ ఇచ్చినప్పటికీ అందులో వర్క్ చేసే ఎవరైతే టీచర్ ఉన్నారో వాళ్ళు ఆదేశించడం వల్ల ఆగిపోయింది. అది పక్కన పెట్టిన 10,000 టీచర్ పోస్టులు ఖచ్చితంగా వాళ్ళు ఒక వారం 10 రోజులు అనుకుంటే వారం 10 రోజులు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అవునండి. మరి ఇది ఇస్తే ఏమవుతుంది అని వాళ్ళు అట్లా ఆలోచిస్తున్నారు. ఇది ఇస్తే మళ్ళీ ఈ ప్రక్రియ వాళ్ళకు కూడా తెలుసు జూన్ 12 లోపు కాదని. అందుకే వాళ్ళు కూడా డైలమాలో ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు డిఎస్సి కండక్ట్ చేస్తే మన రాబోయే 5-6 నెలల వరకు మరి ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది కదా. మళ్ళీ అప్పుడు టీచర్ల టెట్ ఎట్లుంటుంది అన్నీ ఆలోచిస్తారు. మళ్ళీ ఒకవేళ వాళ్ళు ఇంకో ప్రతిపాదన ఏం చేశారంటే మరి ఇప్పుడు టెట్ పెడదాం, టెట్ మేలో పెడితే మళ్ళీ రిజల్ట్ ఇచ్చే వరకు ఒక 1 మంత్. ఎందుకంటే మనకు నిరుద్యోగం 40 రోజులు వచ్చినప్పుడు టీచర్లు వాళ్ళు కోరుకుంటారు మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ పిల్లలందరూ ప్రిపేర్ అయిపోయాలి ఎగ్జామ్స్ కానప్పుడు మళ్ళీ వాళ్ళు మేలో టెట్ పెట్టి మళ్ళీ జూన్లో షెడ్యూల్ ఇస్తే ఆ షెడ్యూల్ ఇచ్చిన
వచ్చినాక ఎవరు కోర్టుకు పోతారో, అది స్పౌజ్ అని, నాన్ స్పౌజ్ అని, రకరకాల లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి అందులో, సీనియారిటీ అని ఉన్నాయి. కాబట్టి మళ్ళీ అది ఎప్పుడు తేలేదు. అన్ని తేలాలంటే ఖచ్చితంగా జూలై ఆగస్టు వరకు ఇదే ప్రాసెస్ ఉంటుంది. మరి ఆలోపు డిఎస్సీ ప్రక్రియ ముట్టుకోవాలంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు సెప్టెంబర్, అంటే అప్పుడు 1 year అవుతుంది. మరి ఆ 1 year లో కూడా డేట్ ఇవ్వకుండా బాగుండదు. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు ఒత్తిడి ఇస్తారు. కాబట్టి ప్రభుత్వం కూడా అన్ని రకాల ప్రతిపాదన చర్యలు వాళ్ళు అంటే వాళ్ళ సమావేశం చేస్తున్నారు. మరొక సీఎంతో కూడా మరొక నాకు తెలిసి సమావేశం ఉంటుంది. మనం కూడా అంటే అందుకే మీరు చెప్పినట్టు ఇంత ముందుకు మరి టెట్ ఉంటుందా ముందు అంటే, టెట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది టెట్ పెడితే. ఎందుకంటే డిఎస్సీ పైన క్లారిటీ ఉంది, టెట్ పెడితే ఖచ్చితంగా ఆల్రెడీ డిఎస్సీ అప్లై చేసిన అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం కోరుకునేది ఏంటంటే, సరే ఒకవేళ మీరు టెట్ పెడితే డిఎస్సీ పైన క్లారిటీ ఇచ్చి టెట్ పెడితే వారికి ఆబ్జెక్షన్ ఉండదు. అలా లేకుండా ఆల్రెడీ రన్నింగ్ నోటిఫికేషన్, ఆల్రెడీ అప్లికేషన్ పూర్తయిన నోటిఫికేషన్ పక్కన పెట్టి మళ్ళీ మీరు టెట్ ఇస్తారని ఖచ్చితంగా అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అవునన్న. ఓకే. మొత్తానికైతే టెట్ వేయడానికి, అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వడానికి రెండిటి పైన కూడా కసరత్తు అయితే జరుగుతుందన్న. అవునవును. ఓకే అన్న. అయితే ఒకవేళ మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లెక్క సాగదీయాలనుకొని ఈ రకంగా రోజుకొక వార్తా కథనాలు ఇచ్చేసి ఈ ప్రక్రియ ఏదో జరుగుతున్నది కదా అని అట్టనే సాగదీసిందా అని ఒక భయం కూడా అభ్యర్థులలో ఉన్నదన్న. మరి గత ప్రభుత్వంలో కనుక చూసుకుంటే ఖచ్చితంగా మన విద్యాశాఖ కార్యాలయాల ముట్టడి కానీ, ముఖ్యమంత్రులకు మన మిగిలినటువంటి మంత్రులకు లేఖలు రాయడం కానీ, ఈ రకమైనటువంటి చాలా రకాల అంశాలైతే మీరు తీసుకొచ్చిరన్న ముందుకు. వాటిలో చాలా వట్టుకైతే సక్సెస్ అయ్యేసి నోటిఫికేషన్ కూడా వచ్చిందన్న. మొత్తంగా ఈ ప్రభుత్వం గిట ఈ రకంగా కాలయాపన చేస్తే గనక ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఏ చర్యలు తీసుకోవాలనుకుంటున్నారన్న నెక్స్ట్? ఖచ్చితంగా మనం మొదటి నుంచి చెప్తున్నాం, మనకి ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా మనకి కావాల్సింది టీచర్ పోస్టులు. గత దశాబ్ద కాలంగా మనం ఏ గవర్నమెంట్ ఉన్నా, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నా, గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా, మన అందరం మద్దతు ఇచ్చేది టీచర్ పోస్టులకు. ఎవరైతే టీచర్ పోస్టులు మనకు అనుకూలంగా అంటే టీచర్ పోస్టులు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం కానీ గతంలో కూడా చూసిన ఉంటాం. మనం అందుకే కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం కానీ, అంటే మన అభ్యర్థులు అందరూ దాదాపు 90% కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఎందుకు మద్దతు ఇచ్చాం, అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి మెగా డిఎస్ వస్తుంది. ఆ రకంగా చాలా మంది కొందరు అడుగుతున్నారు ఇప్పుడు కూడా, మరి ఇప్పుడే వచ్చిన గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది అంటే అందరూ కూడా గవర్నమెంట్ వాళ్ళు కొంచెం లోతుగా విశ్లేషణ చేస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వేరే నోటిఫికేషన్ వేరు, మనది వేరు. వేరే అన్ని నోటిఫికేషన్లు 100 నోటిఫికేషన్ 99 నోటిఫికేషన్లకు ప్రమోషన్ సంబంధం లేదు. కానీ మన డిఎస్సీ అనే వారికి ఖచ్చితంగా వీళ్ళు టెట్ అని, టీచర్ల ప్రమోషన్లు అని, మనం కూడా వాటర్ డ్రాప్లో పడి మాకు టీచర్ల ప్రమోషన్లు అయిపోయిన తర్వాతనే మాకు డిఎస్సీ అంటే మరి ఇంట్లో మనం పోరాడడం దానికి అర్థమే ఉంటుంది. వాళ్ళు ప్రమోషన్ ఆడతారు, మనం ప్రమోషన్ ఆడితే వాళ్ళు ప్రమోషన్లు ఇప్పుడే వాళ్ళకి ఇప్పుడు 6 నెలలు లేకుండా సంవత్సరం వరకు ప్రమోషన్ ఇచ్చి వాళ్ళకి పోయేది. ఎందుకంటే ఆల్రెడీ ఎడ్జిటివ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి శాలరీ వస్తుంది, వాళ్ళందరూ లైఫ్ సెట్ అయ్యేది. కానీ వాళ్ళ ప్రమోషన్ అనేది వాళ్ళ సొంత వాళ్ళ వ్యక్తిగత సంబంధించి ప్రమోషన్లు. ఆ ప్రమోషన్ ద్వారా కాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం మన అందుకే మనం మొదటి నుంచి అడుగుతున్నాం. 9,600 ఖాళీలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు ఆ ప్రమోషన్లు. మరి ఖాళీలు ఖచ్చితంగా డిఎస్సీ చూపెట్టచ్చు కదా. న్యాయశాఖకి తలుచుకుంటే న్యాయశాఖ ఎంతసేపు ప్రభుత్వం తలుచుకుంటే న్యాయశాఖ అనుమతి ఇస్తుంది. వీళ్ళు ఒత్తిడి చేస్తే మేము ఖచ్చితంగా 8 నెలల్లో భర్తీ చేస్తామనే హామీ వాళ్ళు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. వీళ్ళకి నమ్మకం లేదు కాబట్టి మేము ప్రమోషన్ అయిపోయినాక అని అంటున్నాం. ప్రమోషన్ అయిపోయినాక అంటే అది ఎప్పుడు అయ్యేది లేదు. అందుకే మన అందరం కోరుకునేది కూడా ప్రభుత్వం ఈ రాబోయే సంవత్సరంలో ఆల్రెడీ గత టీఆర్ఎస్ ప్రభుత్వం 3 సంవత్సరాల సల్లింపు ఉద్యోగులకు అంటే పదవి విరమణ చేసే అవకాశం వాళ్ళకి ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు అందరూ రిటైర్మెంట్ ఈ సంవత్సరం మొత్తం రిటైర్మెంట్ ఉన్నాయి. ఇప్పుడు 2024 సంవత్సరం నుంచి మొత్తం దాదాపు రాబోయే ఒక సంవత్సరంన్నర వరకు చాలా మంది 10-15 వేల మంది టీచర్లు రిటైర్మెంట్ అవకాశం ఉంది. కాబట్టి దాదాపు మీరు ఒక 6-7 నెలల వరకు రిటైర్మెంట్ కాలాన్ని న్యాయశాఖ తీసుకొని ఖచ్చితంగా అప్రూవల్ ఇస్తారు. మరి ప్రభుత్వం ముందు మనం ఇప్పుడు 2 అంశాలు ఉంచాలి. ఒకటి, మీరు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి అంటే వీలైనంత ఎక్కువ పోస్టులు మాకు మెగా డిఎస్సీ ఎక్కువ పోస్టులు జారీ షెడ్యూల్ ఇవ్వడమా, లేదంటే మీరు ఈ డిఎస్సీ పక్కన పెట్టి టెట్ ఇచ్చి ఆ టెట్ 40 రోజుల్లో కండక్ట్ చేసి టీచర్ల ప్రమోషన్ ఈ రోజు వరకు కంప్లీట్ అవుతాయి. మాకు జూన్ 1 లేదా జూలై 1 వరకు కంప్లీట్ అవుతాయి. ఇవి మీకు ఆగస్టులో లేదా జూలైలో డిఎస్సీ కండక్ట్ చేస్తాం అలా స్పష్టమైన హామీ ఇస్తే ఖచ్చితంగా మనకు కూడా అప్పుడు అందరూ సమానంగా ప్రిపేర్ అవుతారు. టెట్ వాళ్ళు కావచ్చు, టీచర్ల షెడ్యూల్ కావచ్చు, ఇటు మన సమాంతరంగా డిఎస్సీ ప్రక్రియ. అట్లా కాకుండా మీరు ఇట్లే కాలయాపన చేస్తాం, మేము టెట్ పెడతాం, టెట్ పెట్టిన తర్వాత మళ్ళీ మేము ప్రమోషన్ల షెడ్యూల్ ఇస్తామంటారు. కాని పని. ఎందుకంటే అభ్యర్థులను గమనించాలి, ఒకటి చాలా స్పష్టంగా క్లియర్ గమనించాలి. అంటే ఇప్పుడు డిఎస్సీ డిఎడ్ బిఎడ్ అనేది ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క అకాడమిక్ ఇయర్ అయిపోతుంది. ఇప్పుడు బీఈలో 5 యూనివర్సిటీలు ఉన్నాయి, ఒక్కొక్క యూనివర్సిటీ సెమిస్టర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అదే డిఈడి చూడండి, మీరు చాలా మంది అడుగుతున్నారు కొత్త బ్యాచ్ ఏమైంది కావాలని. గతంలో మన అందరూ డిఈడి చేసినప్పుడు ఒక్కొక్క బ్యాచ్ 12,000 మంది 13,000 మంది ఒక బ్యాచ్. మరి ఇప్పుడు ఎంత ఉన్నారు? దాదాపు 160 కాలేజీలు మూతపడ్డాయి. కేవలం 40 ప్రైవేట్ కాలేజీలు, 9 అది ఒక గౌడ్ డైట్ హైదరాబాద్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. మరి ఇప్పుడు వచ్చే బ్యాచ్లన్నీ 2,000 మంది. అంటే 2,000 మంది బ్యాచ్ కోసం ఆల్రెడీ 4 లక్షల మంది ఇట్లా పక్కన పెట్టడం సరికాదు కదా. మీరు ఒకవేళ ఖచ్చితంగా టెట్ పెట్టాలనుకుంటే 6 నెలలకు టెట్ ఒక సపరేట్ జీవో తీయండి. గతంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో 6 నెలలకు టెట్ ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక జీవో తీశారు. జియో నెంబర్ 28 ప్రకారం మేము 1 year కండక్ట్ చేస్తామని చెప్పారు. మరి ఆల్రెడీ టెట్ కండక్ట్ 4 నెలలు. మీరు 1 year కండక్ట్ చేసి ఉంటే సపరేట్ దాన్ని చూడండి. టెట్ అనేది టెట్ కండక్ట్ చేస్తే మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ టెట్ అంటారు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇప్పుడు టెట్ కండక్ట్ చేస్తే మేల్ అయిపోతే ప్రమోషన్ లేకపోతే మళ్ళీ ఇంకో బ్యాచ్ వస్తుంది. సో దాన్ని లింక్ పెట్టడం కరెక్ట్ కాదు. మీరు ఒకవేళ నిజంగానే మేము మరి మెగా డిఎస్సీకి అందరికి అవకాశం ఇద్దామనే ఉద్దేశం ఉంటే, అంటే చివరికి అయితే నాకు తెలిసి
2023 సెప్టెంబర్ 15 జరిగినట్టు అన్ని బ్యాచ్ కూడా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కేవలం ఒక ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఆల్రెడీ జనవరిలో మన ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, వాళ్ళు మాత్రం సెకండ్ ఇయర్ కేవలం ఒక వాళ్ళ బ్యాచ్ కోసం అలాగే గతంలో ఫెయిల్ అయిన అభ్యర్థుల కోసం మరి మీరు టెట్ కండక్ట్ చేస్తాం చేసుకోండి, అని అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే టీచర్తో సమానంగా అందరూ రాస్తారు. ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సీ అప్లై చేసిన వాళ్ళు అందరూ కూడా మళ్ళీ టెట్ రాస్తారు. 8 ఆప్షన్ ఇస్తే మళ్ళీ అప్లై చేసుకుంటారు. కానీ మీరు ఆ టెట్ కోసం డిఎస్సీని ఆపొద్దు, సేమ్ 45 రోజులు టెట్ కండక్ట్ చేయాలి. ఆ టెట్ అయిపోయేలోపు మీరు ప్రమోషన్లు పక్కే పూర్తి మీరు ఒక వారం 10 రోజులు మళ్ళీ టెట్ అయిపోయిన పూర్తి చేస్తే ఖచ్చితంగా మీరు ఈ డిఎస్ నిర్వహించే లోపు ఖాళీ అనుబంధం ఇవ్వచ్చు, మీరు ఖాళీ కలిపి అప్లై చేసుకుంటారు అందరూ. అట్లా కాకుండా మీరు కేవలం టెట్ కాలేపని ఇస్తే మాత్రం ఖచ్చితంగా అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో మనం ఏ విధంగా అయితే ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చామో సేమ్ టైం ఇప్పుడు కూడా మనం అందుకే మొన్న కూడా మన గ్రూపులలో వాట్సాప్ గ్రూప్లో కూడా మనం మెసేజ్ చేసాం, రాబోయే ఒక 10-15 రోజులు వెయిట్ చేసి ఖచ్చితంగా 20 తర్వాత ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే అన్న. అయితే ఈ పరిస్థితులలో మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి. అంటే రెగ్యులర్ గా మీరు ప్రభుత్వానికి మెగా డిఎస్సీ అనే అంశం పైన రెగ్యులర్ గా గుర్తు చేస్తూనే ఉంటారు, ఏదో ఒక ఆర్టికల్ ఇచ్చేసి. రోజు మన మార్నింగ్ న్యూస్ ద్వారా కూడా నేను కూడా చెప్తూనే ఉంటా. మన రావులం రామ్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్ గా మన డిఎస్సికి సంబంధించిన అంశం న్యూస్ పేపర్లలో ఉండేటట్టు, ప్రభుత్వం దృష్టికి వెళ్ళేటట్టు ఏదో ఒక కథనం అయితే మనకు ప్రచురిస్తూనే ఉంటాడు. అయితే ఈ మొన్నట్లో రీసెంట్ గా చూసుకుంటే ప్రమోషన్లు బదిలీలకు సంబంధం లేకుండా 6 నెలల పదవీ విరమణ అయ్యే ఖాళీలు కొన్ని ఉంటాయన్న. దాని తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం మూతబడ్డ బడులు తెరిస్తే కొన్ని ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం కొన్ని దాచిపెట్టిందన్న ఖాళీలు. ఇవన్నీ ఖాళీలతోటి మీరు 20,000కు పైగా, అంటే 20,000 తోటి అయినా కనీసం ఇప్పటికిప్పుడు కూడా నోటిఫికేషన్ జారీ చేయడానికి అవకాశం ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ అంశం ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉందని? అవును, ఇంతకుముందు మనం చెప్పినట్టే మొన్న మేము అధికారులు కూడా వివరించాం. మళ్ళీ కూడా ఇప్పుడు రాబోయే వారం రోజుల ఫస్ట్ అధికారులను కలిసి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ ప్రోగ్రామ్ పెట్టే ఆలోచన ఉన్నాం. మీరు అన్నట్టే ఒకవేళ ప్రభుత్వం కనుక టెట్ పెట్టి ఈ ప్రమోషన్ల ప్రక్రియ లేట్ అయి ఉంటే ఖచ్చితంగా ప్రమోషన్ ద్వారా పెద్ద 20,000-30,000 మందికి అయితే ప్రమోషన్ వచ్చే అవకాశం లేదు కదా. కేవలం 9,000 మందికి, 9,000 అయితే మనం చూపెట్టరు, ఒక 10% పక్కన పెడతారు మళ్ళీ. కాబట్టి ఆ 9,000 ఒక 8,000 పోస్టుల ఖాళీ మనం ఉంటాయి అనుకుని అంచనా వేసినప్పటికీ 8,000 ఖాళీ ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం పక్కన వచ్చిన 5,000 పోస్టులు, అలాగే రాబోయే 6 నుంచి 8 నెలల్లో దాదాపు 5,000-6,000 టీచర్లు రిటైర్మెంట్ అవుతారు. అలాగే మూతబడ్డ స్కూల్ 5,000 కాకపోయినా అలా ఒక 3,000 శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. సో ఓవరాల్ గా 5,000 కాకుండా దాదాపు ఒక 12,000 పోస్టులు ఉన్నాయి. ఈ 12+5 దాదాపు 18,000 పోస్టులు అవుతున్నాయి. మెగా డేస్ కి 18,000 పోస్టులు అంటే ఎక్కువ పోస్టులు అవి. మరి అంటే మీరు ఆ ప్రమోషన్ ప్రకారం వచ్చిన దాదాపు మనం లెక్కలు వేసుకున్నట్టు దాదాపు 17,000-18,000 పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్టులనే ప్రభుత్వం మరి తొందర చర్యలు తీసుకొని సమాంతరంగా మన డిఎస్సి జరిపిస్తే ఖచ్చితంగా అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. అలా కాకుండా మీరు మరి లెక్కలు తీరాలి, మరి ప్రమోషన్ లెక్కలు తీరాలని మీరు మేనిఫెస్టో ఎందుకు చెప్పారు? మెగా డిఎస్సి ప్రమోషన్ అయిపోయినాక మెగా డిఎస్సి వస్తాయంటే దానికి అర్థమే లేదు. అంటే గత ప్రభుత్వం అట్లా అయిపోయింది, ఉమ్మడి రాష్ట్రం ఆ ప్రమోషన్ అయ్యేది లేదు, పోయేలేదు. గత నేను 12 సంవత్సరాలు చూస్తున్నాను, ఇంతవరకు ప్రమోషన్లు పెద్ద స్థాయిలో జరిగింది ఒక రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ జరిగింది. ఇంతవరకు మన ప్రమోషన్ జరగలేదు. ఉపాధి సంఘాలు ఎప్పుడు ఒత్తిడి చేయి వాళ్ళకు మనం చూస్తున్నాం పేపర్లలో. మనం చెట్టు ధర్నాలు, ఎప్పుడైనా టెట్టు ఉద్యమాలు 2011 నుంచి మనం టెట్టు గురించి పోరాడుతూ ఉన్నాం. అంటే ఏ టెట్ లోపాలు జరిగినా మరి అప్పుడే ఎవరైనా ఉపాధి సంఘాలు స్పందించారా? మరి మాకు పేపర్ ఆడొస్తుంది, ఇట్లా ఓసీలకు 90 మార్కులు ఉన్నాయి, మరి బీసీలకు 75 ఉన్నాయి, ఎస్సీలకు 60 ఉన్నాయి. మాకు ఇట్లా అంటే ఎస్సీలకు 60 ఉన్నప్పుడు చాలా మంది క్వాలిఫై కావట్లేదు, 75 క్వాలిఫై కావట్లేదు. మనకు పేపర్ మనకు ఆడొచ్చినప్పుడు ఎవరైనా స్పందించారా వాళ్ళు? కాబట్టి మరి పేపర్ 2 చాలా మంది అంటున్నారు, మరి పేపర్ 2 మన నిరుద్యోగులం, మనం 5 సంవత్సరాలు ప్రిపేర్ అయితేనే మన పేపర్ 2 మన వాళ్ళు ఈ బయో సైన్స్ వారికి మ్యాథ్స్ క్వశ్చన్ రావడం వల్ల, అలాగే సోషల్ వారికి చాలా ఇంటర్మీడియట్ స్థాయిలో ఇవ్వడం వల్ల ఎవరు క్వాలిఫై కావట్లేదు. మరి అప్పుడు ఎవరు స్పందించండి ఉపాధి సంఘాలు. ఇప్పుడు ఏమంటున్నారు, మాకు సరళంగా ఇవ్వాలి ప్రశ్నలు, మేము ఏదో ఇంటర్నెట్ చూసుకుంటూ వస్తాం అన్నట్టు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఎంతవరకు సమంజసం అది? వాళ్ళు ఒక జాబ్స్ చేసుకుంటూ మా పేపర్ ఈజీ అనడం, మాకు అభ్యర్థులు పెట్టొద్దు అని ఎంత దారుణమైన స్టేట్మెంట్లు అవి. ఒక వాళ్ళు ఉపాధి సంఘాల లీడర్లు ఉండి మేము రాస్తే టెట్ రాస్తాం, లేకుంటే అభ్యర్థం చేయాలి, కానీ మాకు ఈజీగా ఉండాలి పేపర్, మేము వేరే రాస్తామంటే అది ఏమో అర్థం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి మన అభ్యర్థులు కూడా ఖచ్చితంగా డిమాండ్ అవసరం ఉంది. మీరు టీచర్తో మాకు లింక్ పెట్టొద్దు. టీచర్తో లింక్ పెట్టాలంటే ఖచ్చితంగా మీరు కూడా 40 రోజులు టెట్ కండక్ట్ చేసి ప్రమోషన్ షెడ్యూల్ ఇప్పుడు ఇవ్వండి, ఈ రోజు కంప్లీట్ చేస్తాం డిఎస్సి ఇవ్వాలని. అంతేగాని మీరు ఎప్పుడో అయిపోతే ప్రాసెస్ అంతసేపు వెయిట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఎవరు వినడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మన ప్రభుత్వాలు చూస్తున్నాం, రోజుకో ప్రభుత్వం మారుతుంది. ఇటు కేంద్రం కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అనేక ప్రభుత్వాలు రోజుకో నిర్ణయం తీసుకుంటాయి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే తెలియదు కాబట్టి, అనేక ఇప్పుడు జిల్లాల విషయం చాలా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మన వీళ్ళని తొందరలో ప్రభుత్వం మెగా డిఎస్సి వేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకో విషయం, ఈ చాలా మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా అడుగుతున్నారు, మీకు ఎస్జిటి అంటే ఇప్పుడు మనం డిఏడి బీఈడి అభ్యర్థులు అందరూ కూడా మీకు కొందరికి ఉంటే పోస్టులు అయిపోతుందా, చాలా పోస్టులు ఉంటే అయిపోతాయి అంటే గతంలో 50,000 పోస్టులు వేసినప్పుడు కూడా అప్పుడు మన 2-3 జిల్లాల పోస్టులు లేవు. అంటే ఎప్పుడు కూడా ఏ డిఎస్సి వేసినా 1-2 జిల్లాల కేటగిరీ వరకు పోస్టులు అనేవి ఉండే. మరి 1-2 కేటగిరీల కోసం మొత్తం డిఎస్సి అందరికి సమానంగా ఉండాలంటే ఎప్పుడు సాధ్యం కాదు. అవునన్నా. అంటే ఇక్కడ మన అభ్యర్థులు గమనించాలి, స్కూల్ అసిస్టెంట్ వారు కూడా, అంటే మనం స్కూల్ అసిస్టెంట్ వారికి చెప్తున్నా, ఎస్జిట్ అనేది ఒకటే కేటర్. ఎస్జిట్ అంటే ఎస్జిట్లో తెలుగు, ఎస్జిట్ ఇంగ్లీష్, ఎస్జిట్ మ్యాథ్స్ అట్లా ఉంటాయి. కాబట్టి ఎస్జిట్ అనేది నెంబర్ ఎక్కువ వస్తుంది. స్కూల్ అసిస్టెంట్ వచ్చేసరికి ఏమవుతుంది, 33 జిల్లాలోనే మళ్ళీ 12 రకాల సబ్జెక్టులు, మళ్ళీ 13 రకాల కేటగిరీలు కాబట్టి తక్కువ పోస్టులు లభిస్తాయి. సో అభ్యర్థులందరూ మనం ఫస్ట్ నుంచి ప్రభుత్వం డిమాండ్ చేసింది ఏంటంటే వాళ్ళు చట్ట సవరణ చేస్తే మాత్రమే ఆ 70-30% రేషియో అవుతుందో అది సాధ్యమవుతుంది తప్ప మనం, ఎందుకంటే గురుకుల పోస్టులు కూడా ఇచ్చాం. గురుకులాల్లో దాదాపు 10,000 మంది మన బీఈడి మిత్రులకు అవకాశం కల్పించారు.
సరే రిజర్వేషన్ ప్రకారం ఎట్లా ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వం వీళ్ళని తొందరలో ఈ అర్జెంటల్ ఇష్యూ క్లియర్ చేస్తే ఈ న్యాయపరమైన చిక్కులు ఎక్కడ ఉంటాయి. అలాగే సేమ్ టైం కూడా స్కూల్ అసిస్టెంట్ కూడా ఖచ్చితంగా చాలా స్కూల్లో మన అభ్యర్థుల డిమాండ్ మేరకు చాలా హై స్కూల్లో కూడా డబుల్ పోస్ట్ కూడా మంజూరు అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని సెక్షన్లు ఎక్కువ ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ స్కూల్లో చూస్తే సెక్షన్ ఏ, సెక్షన్ బి అట్లా ప్రతి స్కూల్లో కూడా మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్ట్ ఖాళీ ఉన్నాయి. కాబట్టి వీలైనంత ఎక్కువ స్థాయిలో కూడా ఈ ఖాళీ గుర్తించి అటు స్కూల్ అసిస్టెంట్ కాబట్టి ఎడ్జిటీ కావచ్చు ఎక్కువ పోస్ట్ వీలైనంత ఎక్కువ పోస్టు మంజూరు చేస్తే మన అభ్యర్థులందరికీ న్యాయం జరుగుతుంది. వీళ్ళని తొందరలోనే అనుబంధ నోటికి ఇవ్వాలని మనం కూడా ప్రయత్నం చేద్దాం. ఓకే అన్న. అంటే నార్మల్‌గా మనం అంటే ఈ ఫిబ్రవరి వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా అన్న? ఈ ఎండింగ్ వరకు? డెఫినెట్‌గా. ఇప్పుడు ఈ జనవరి 15 కాబట్టి ఇంకొక 15 రోజులు ఫిబ్రవరి 1 లోపు మాక్సిమం క్లారిటీ వస్తది. ఒకవేళ ఫిబ్రవరి 1 లోపు నాకు తెలిసి క్లారిటీ రాకపోతే వాళ్ళు డీఎస్సీకి కాలయాపన చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక జనవరి 31 లోపు కూడా వాళ్ళు ఏం క్లారిటీ ఇవ్వకుండా, ఈ మంత్ ఎండింగ్ క్లారిటీ ఇవ్వకుండా మళ్ళీ మేము ఫిబ్రవరిలో మళ్ళీ ప్రమోషన్ ప్రక్రియ ముందు పెట్టుకొని ఇది ప్రమోషన్ జరగాలంటే టెట్ పెట్టాలి అని మళ్ళీ వాళ్ళు ఏదో కొత్త డైలాగ్ చెప్పి టెట్ పెట్టాలి కాబట్టి మేము ఈ టైం ఇస్తున్నాం. ఆ లోపల మాత్రం ఖచ్చితంగా డీఎస్సీ కాలయాపన అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం ఆ టీచర్లకు లింక్ పెట్టకుండా మన నిరుద్యోగుల కోసం ఆలోచించండి అనే ఉద్దేశంతోనే మనం ఖచ్చితంగా ముందుకెళ్దాం. రాబోయే 10-15 రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వీళ్ళని తొందరగా క్లారిటీ తీసుకునే అవకాశం, అది కూడా ఎక్కువ పోస్టులతోని, ఏదో 5,000 పోస్టులకు 10,000 పోస్టులు కాదు, మాకు వీళ్ళంత ఎక్కువ పోస్టులు ఈ ప్రమోషన్ పక్కన పెట్టైనా ఆ ప్రమోషన్ ఖాళీలు సంబంధం లేకుండా రాబోయే రిటైర్మెంట్ ఖాళీలు, ఈ స్కూళ్ళు క్లోజ్ చేసిన ఖాళీలు అన్ని చూపెట్టి ఖచ్చితంగా మెగా డిఎస్సీ షెడ్యూల్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం అందరం ముందుకెళ్దాం. ఓకే అన్న. చివరగా అన్న అంటే డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు ప్రిపరేషన్‌లో ఉన్నారు కదా అన్న. అంటే మొత్తంగా అవును. ఈ రోజుకొక ఆర్టికల్ రావడం వల్ల చాలా గందరగోళానికి గురైండ్రన్న. అంటే వాళ్ళు ప్రిపరేషన్ ఏమంటున్నారంటే ఈ టైంలో ఇక మేము మరి డీఎస్సీ లేట్ అయితదేమో, ఇక ప్రైవేట్ ఉద్యోగం చూసుకోమంటారా? లేదంటే ఇన్ని రోజుల నుంచి మా జీవితాలన్నీ నాశనమైనయి. గత ప్రభుత్వం నాశనం చేసింది. అసలు ఈ ప్రభుత్వం అన్న ఇస్తదా లేదా? అసలు ఈ టైంలో మేము కరెక్ట్‌గా ప్రిపేర్ కాలేకపోతున్నాము. షెడ్యూల్ ఇస్తే బాగుంటది అంటున్నారు. అంటే వాళ్ళ ప్రిపరేషన్‌కి సంబంధించి మీరిచ్చే టిప్స్ ఏంటంటే అండి, గత 10 సంవత్సరాల నుంచి ఈ అంశాలన్నిటిని చూస్తా ఉన్నారు కాబట్టి, సడెన్‌గా నోటిఫికేషన్‌లు వస్తా ఉన్నాయి కాబట్టి, అవునవును. ఈ అభ్యర్థులు ఎట్లా సన్నద్ధమైతే బాగుంటదనేది ఒకటి లాస్ట్‌లో మీరు సూచన చేయాల్సిందిగా కోరుతున్నాను. అవునవును. అంటే అభ్యర్థి కూడా ఎట్టి పరిస్థితిలో గందరగోళ పడొద్దు. సరే ఇప్పుడు ఈ గత నవంబర్ నుంచి ఈ జనవరి అంటే దాదాపు ఒక 3, 4 నెలలు బ్రేక్ అయింది. సరే అందరూ ఎలక్షన్ మూవ్‌మెంట్ అని అంటే ఈ ప్రభుత్వం మారడం అది కొంచెం దాదాపు 90% మంది సిలబస్ పక్కన పెట్టినా ఇప్పటి నుంచి ఖచ్చితంగా సీరియస్ ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ డీఎస్సీ ఖచ్చితంగా పెట్టాల్సిందే. వాళ్ళు ఏదో మనం ఆడడం కాదు. ఎందుకంటే గత నోటిఫికేషన్ ఆల్రెడీ పడ్డ నోటిఫికేషన్, అప్లికేషన్ తీసుకున్న నోటిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థి సీరియస్‌గా ప్రిపేర్ కాండి. ఖచ్చితంగా డీఎస్సీ ఒకవేళ మనం ఇప్పుడంటే వాళ్ళు తొందర అయితే ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టరు. ఎందుకంటే మనం ఇప్పుడు ఒకవేళ అనుబంధ నోటిఫికేషన్ వచ్చినా ఖచ్చితంగా టైం ఇస్తారు. అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చినా మళ్ళీ ఒక అప్లికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు ఏమేమి డిమాండ్లు ఉన్నాయో ఖచ్చితంగా చిన్న చిన్న డిమాండ్లు ఉంటాయి మన అందరి. అంటే ఈ పోస్ట్ సంబంధించింది కాకుండా ఈ ఎగ్జామ్ టైం కావచ్చు, ఈ సిలబస్ కావచ్చు, ఆన్లైన్ ఎగ్జామ్ ఇవన్నీ రకరకాల సమస్యలు మన అలాగే మన ఇంటర్ డిగ్రీ 40% సంబంధించి కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అభ్యర్థులు కూడా ఖచ్చితంగా సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ రాబోయే అంటే ఎంపీ ఎలక్షన్ల ముందా, ఎంపీ ఎలక్షన్ తర్వాత వరుసగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక మనకు ఆల్రెడీ ఎవరైతే డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా డిఎస్సికి ప్రిపేర్ కావాలి. అంతేగాని మళ్ళీ గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ 1 వచ్చిన చాలా కష్టం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ దశాబ్ద కాలంలో మనం డిఎస్సి చూస్తున్నాం. అవునా? 2006, 8, 12 మళ్ళీ 17 తప్పితే మళ్ళీ ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. చాలా 33 జిల్లాల వారీగా అంటే ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఒక్కొక్క జిల్లా 300-400 పోస్టులు ఉన్నా అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు చిన్న జిల్లాలో చూస్తే ఖచ్చితంగా కాంపిటీషన్ తక్కువనే ఉండవచ్చు. కొన్ని జిల్లాలో మండలాలు 12 నుంచి 20 మండలాలు ఉన్నాయి కాబట్టి ఆ మండలాల పరిధిలోనే అభ్యర్థులు ఉంటారు మనకు. కాబట్టి కాంపిటీషన్ అనేది అంటే ఆ తగ్గ పోస్టుల తగ్గట్టు ఉంటుంది. ఇప్పుడు మన ముందున్న తక్షణ కథ ఏంటంటే ఎక్కువ పోస్టులు మనకు అలాగే షెడ్యూల్ తొందర వస్తేనే మన లాభం. అంతేగాని వీళ్ళు మళ్ళీ మేము ఇట్లే పెండింగ్ పెడితే మనం గ్రూప్ 2 అని, గ్రూప్ 1 అని ఇట్లా డైవర్ట్ అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అభ్యర్థులు సీరియస్‌గా ప్రిపేర్ అయితేనే బెటర్. అలాగే చాలా మంది కూడా అభ్యర్థులు మీరు కూడా తెలుసుకోండి. గత టాపర్స్ ఎట్లా ప్రిపేర్ అయ్యారు. అంటే అనేక యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అన్ని తెలిసినవి ఏమున్నాయి, అన్ని మనకు అన్ని టెక్నాలజీ ఉంది కాబట్టి బుక్స్, స్కూల్ బుక్స్ మనం కూడా చాలా మంది అభ్యర్థులు మన టెట్ గురించి మరి ఎందుకు సిలబస్ అట్లా వస్తుందంటే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి కూడా ఈసారి తీసుకెళ్దాం. మీరు సిలబస్ ప్రకారమే క్వశ్చన్ ఫ్రేమ్ చేయండి. గతంలో డిఎస్సి కూడా మనం 2015లో చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు. వాళ్ళు ముందు ఓల్డ్ అన్నారు, న్యూ అన్నారు, చివరికి మళ్ళీ కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారమే వీళ్ళు ఇచ్చి సిలబస్ పాత సిలబస్ ఉంది, మళ్ళీ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. ఎవరైతే కొత్త టెక్స్ట్ బుక్ చదివారో వాళ్ళకి ప్లస్ అయింది. చాలా మంది అభ్యర్థులు అంటే పాత టెక్స్ట్ బుక్ చదవడం లాస్ అయ్యారు. అలా కాకుండా ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి మంచి అంశాలు తీసుకెళ్దాం. ఖచ్చితంగా మీరు ఏవైతే టెక్స్ట్ బుక్ ఉన్నాయో టెక్స్ట్ బుక్ ప్రామాణికంగా తీసుకొని మాత్రమే కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారమే క్వశ్చన్లు 100% అవే ఉంటాయి. మీరు ఆ సిలబస్ షీట్ కొన్ని ఏంటంటే అప్పుడప్పుడు మారరు. మనం టెట్ కూడా చూస్తున్నాం. 2011 నుంచి ఇప్పటివరకు టెట్ సిలబస్ ఎప్పుడూ మారలేదు. సిలబస్ షీట్ అదే ఉంటుంది కానీ బుక్స్ మారినాయి. వీళ్ళు అప్డేట్ కావట్లేదు అసలు. అంటే అధికారులు టెట్ సిలబస్ షీట్ అనేది డిఎస్ సిలబస్ షీట్ అప్డేట్ చేయట్లేదు. వాళ్ళు టెక్స్ట్ బుక్ క్వశ్చన్ మాత్రం కొత్తవి వస్తాయి. మా అభ్యర్థి ఏంది సిలబస్ షీట్ ప్రకారం ప్రిపేర్ అవుతారు. కాకుండా ఖచ్చితంగా సిలబస్ షీట్ ఉన్నా లేకుండా టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి కాబట్టి ప్రభుత్వం కూడా మనం ఆ చిన్న చిన్న అంశాలు ఖచ్చితంగా తీసుకెళ్ళాం. అభ్యర్థి కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఇప్పటి నుంచి. ఎందుకంటే ఇవన్నీ ఎలక్షన్లు అయిపోయి ఎంపీ ఎలక్షన్ పెద్ద సీరియస్నెస్ ఉండదు కాబట్టి మనం ఆలోపు ఈ నోటిఫికేషన్ పైన ఖచ్చితంగా క్లారిటీ తీసుకుందాం. రాబోయే ఈ జనవరి 20 తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేద్దాం. అభ్యర్థులు ఏం గందరగోళ పడద్దు. న్యూస్ వచ్చే దాన్ని బట్టి పేపర్లు వాళ్ళు అంటే కొన్ని సొంత విశ్లేషణ, కొన్ని ఏమో అధికారులు ఇచ్చేది ఉంటాయి. మనము
గ్రహించాలి ఎవరు చెప్పిరని, వాళ్ళు ఇట్లా చెప్పి కాకుండా అసలు ఏం జరుగుతుంది అని మనం ఖచ్చితంగా సమాచారం ఇస్తున్నాం కాబట్టి అభ్యర్థి కూడా గందరగోళ పడకుండా చదవండి. ఖచ్చితంగా ఈసారి మంచి పోస్టులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థి కూడా కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. అవునండి. మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి అవకాశాలు కూడా రాకపోవచ్చు కాబట్టి అవునవును. ఇప్పటికే 10 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇది మిస్ అయితే ఇక మళ్ళీ ఎప్పుడో అది అసలు ఉంటదో ఉండదో అనే ఆ అంశం కూడా ఉంటది కాబట్టి ఖచ్చితంగా సీరియస్‌గా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటదని చెప్తున్నారన్న. ఓకే అన్న. ధన్యవాదాలు. అవునవును. ఇంకో అంశం అన్న, ఇంతకుముందు మంచి అంశాలు తీసుకొచ్చిర్రు. అదేందంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్‌లో ఒకటి చిన్నది మారుస్తారన్న. వ ఎగ్జాంపుల్‌గా పేపర్ 1కి గనుక చూసుకుంటే 1-8 వరకు అన్ని టెక్స్ట్ బుక్‌లు చదవాలి. మనకు హ్మ్. లెవెల్ గనుక అప్ టు అంటే కంటిన్యూయేషన్‌లో ఉన్న టాపిక్స్ గనుక చూసుకుంటే అప్ టు 10థ్ క్లాస్ వరకు చదవాలని ముందట ఒకటి ఇచ్చేస్తారు. కింద అవును. ఏవైతే ఉన్నాయో అంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్‌కి మన సిలబస్ డీటెయిల్స్ ఉంటాయి గదా! అందులో మీరన్నట్టు పాతయి ఏవైతే ఉన్నాయో గవే తీసుకొచ్చి కాపీ చేస్తున్నారన్న. అవును. ఇప్పుడు మన డీఎస్సీ సిలబస్‌లో గూడా కొత్తగా అంశాలు చేర్చిండ్రు. దాని తర్వాత మళ్ళీ అదేంటి ఢిల్లీ సుల్తానులు, మిగిలినటువంటి కొన్ని చాలా అవును. లేనటువంటి అంశాలున్నాయన్న. ఉన్నయి ఉన్నాయి. హ్మ్. లేనటువంటి అంశాలు గూడా మీరన్నట్టు ఆ పాత సిలబస్ ఎప్పటిదో కాపీ చేసి ఇచ్చిండ్రన్న. దీనిపైన గూడా మీరు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటదన్న. చాలా మంది అడుగుతున్నారు. డెఫినెట్‌గా. అవును. డెఫినెట్‌గా తీసుకెళ్దాం. అంటే వాస్తవానికి ఇప్పుడు మనకు ఈ పీఐకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ లేదు కాబట్టి, ఆ! సరే వాళ్ళు సిలబస్ మార్చారు. ఇప్పుడు చాలా మంది అభ్యర్థులు ప్రిపేర్ అయ్యారు కాబట్టి, మరి ఈ సమయంలో మార్చడం కరెక్టా అని నాకు అనిపిస్తుంది. అంటే ఈ పీఐకి సంబంధించి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కాబట్టి, ఆల్రెడీ బుక్స్ వచ్చినాయి కాబట్టి, అది ఎలాగో గవర్నమెంట్ బుక్స్ లేవు కాబట్టి, ఇక మనం చేయాల్సింది ఖచ్చితంగా ఈ టెక్స్ట్ బుక్స్ ఏవైతున్నాయో, ఈ థర్డ్ క్లాస్ నుంచి ఏవైతే 10థ్ క్లాస్ లోపు ఎడ్జిట్‌కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ అయినా, ఖచ్చితంగా దీని లోబడి మాత్రమే మాకు క్వెషన్ ఫ్రేమ్ చేయాలి. గతంలో నష్టపోయాం. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ వరకు కూడా సరే, అటు ఇంటర్మీడియేట్ సిలబస్ ఎందుకు ఏం అవసరం వాళ్ళకు, ఇక మన ఎడ్జిట్‌కి కూడా ఖచ్చితంగా 1-8 అటు మన స్కూల్ అసిస్టెంట్‌కైనా ఈ ఇంటర్మీడియేట్ లోపు కాకుండా 10థ్ లోపు ఇవ్వాలని ఖచ్చితంగా ఆ దిశగానే మీరు ఏవైతే టెక్స్ట్ బుక్స్ ప్రమాణంగా తీసుకోండి. అంతేగాని మీరు ఏదో బయట గ్రంథాలైన ఏదో బయట పబ్లికేషన్స్ అంటే మామూలుగా బయట ఆ! అకాడమిక్స్ అది కరెక్ట్ కాదు. మీరు ఏవైతే మీరు స్కూల్ పిల్లల్ని బోధించడానికి స్కూల్ టెక్స్ట్ బుక్స్ ప్రమాణం తీసుకోవాలి. అందుకనే క్వశ్చన్ తయారు చేయాలి. మీరు సిలబస్ షీట్ మీరు మార్చుకోలేక అభ్యర్థులను గందరగోళపడడం సరికాదు. గతంలో కూడా అభ్యర్థులు నష్టపోయారు. మళ్ళీ గతంలో మనం చూసే ఉన్నాం. 2017 టీఆర్టీ 17 అక్టోబర్ 2022లో అక్టోబర్ అక్టోబర్ 22 2015 నోటిఫికేషన్ పడితే ఆ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ అయిపోయినాక కూడా దాదాపు ఒక 15 నెలలు కోర్టులో పెండింగ్ ఎందుకుంది ఈ క్వశ్చన్ చేయబట్టి అంటే క్వశ్చన్ ఫ్రేమ్ ఒక రకం తయారడం ఆ టెస్ట్ ఒక రకంగా ఉండడం వల్ల ఆ ఫైనల్ కి ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది కోర్టుకి వెళ్ళారు. ఆ ఫైనల్ కి ఇచ్చేయడం వల్ల చాలా మందికి 2-3 మార్కుల తేడాతో జాబ్స్ మిస్ అయ్యాయి. అంటే అప్పుడు ఆ తప్పిదం ఒకటి ఖచ్చితంగా అప్పుడు టీఎస్పీఎస్సీ ఎందుకంటే వీళ్ళు ఆ సిలబస్ షీట్ ఒక రకంగాను టెక్స్ట్ బుక్ ఒక రకంగాను కొన్ని టెక్స్ట్ బుక్ తీసుకోవడం వల్ల ఆ ప్రామాణిక కోల్పోయింది. ఆన్సర్లు కొందరు అభ్యర్థులు మేము పెట్టింది కరెక్ట్ అని కొందరు అభ్యర్థులు మేము పెట్టింది కరెక్ట్ అని చెప్పి కోర్టుకి వెళ్ళారు. అట్లా కాలేకపోయినా 1 year అప్పుడు రిజల్ట్ ఇవ్వలేదు. సో అవన్నీ చిక్కులు ఉంటాయి కాబట్టి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వితిన్ 6 నెలల లోపు రిక్రూట్మెంట్ కరెక్ట్ పూర్తయితేనే కరెక్ట్. 2012 డేస్లో కేవలం ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినాక 4 నెలల లోపు అపాయింట్మెంట్ ఇచ్చారు. అట్లా ఉండాలి కానీ మళ్ళీ మీరు ఏదో కోర్టు న్యాయస్థానం చుట్టూ మనం తిరగలేము. అది అధికారుల పని. ఖచ్చితంగా అభ్యర్థులు నోటికే కరెక్ట్ టైం ఇచ్చి ఇన్ టైం ఏం తప్పు లేకుండా ఆ నోటిఫికేషన్ పాటు ఈ సిలబస్ షీట్ కావచ్చు ఈ క్వశ్చన్లు అన్ని కరెక్ట్ టైంలో ఇస్తే వాళ్ళు కరెక్ట్ ఏం తప్పు లేకుండా చేస్తే అభ్యర్థి కూడా న్యాయం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అభ్యర్థుల ఏమేమి చిన్న సమస్యలను ఖచ్చితంగా అందరూ మన ప్రభుత్వం తీసుకెళ్దాం. అందులో ఎలాంటి సందేహం లేదు. సో అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం పైన అందరూ కూడా సహకరించాలి దీనికి. అందరూ ఏదో మేము చదువుకుంటాం అన్నట్టు కాకుండా అభ్యర్థి చదువుకోండి. అలాగే సేమ్ టైం ఎప్పుడైనా మనం చిన్న కార్యక్రమాలు పెట్టినా అంటే ఏమైనా వాళ్ళ చిన్న అందుబాటులో ఉన్న వారికి ఏమైనా మనం చెప్పినప్పటికీ వాళ్ళు వెళ్ళి ఇట్లా ఇచ్చేటట్టు కలిసేటట్టు కొంచెం ప్రెజర్ ఇచ్చేటట్టు ఉంటేనే కొంచెం అందరికి న్యాయం జరిగి తొందరగా న్యాయం జరుగుతుంది అందరికి. అవునన్న. మీరేదైనా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు గూడా వీలైనంత వరకు అందరూ మీకు సహకరిస్తేనే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటది కాబట్టి ఖచ్చితంగా అందరూ గూడా మన సంఘానికైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం గూడా ఉన్నదన్న. మళ్ళా ఈ మధ్యలో ఒక అంశం వచ్చిందన్న. టీఎస్‌పీఎస్‌సీకి గూడా ఇచ్చే అవకాశాలున్నాయి. అవునవును. ఆ రకంగా ఆలోచిస్తున్నారు అన్నారు. అది అంటే టీఎస్‌పీఎస్‌సీకి ఇస్తే బెటర్ అంటారా? లేదంటే మన డీఎస్‌సీ కండక్ట్ చేస్తేనే బెటర్ అంటారా? అదే వాస్తవానికి అభ్యర్థులు అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఈ సమయంలో అలా చేయకపోవచ్చు. చేస్తే మాత్రం వ్యతిరేకత. ఎందుకంటే ఆల్రెడీ సరే కొత్త నోటిఫికేషన్ అది వేరు. ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ మీద వ్యతిరేక విమర్శలు వచ్చే డీఎస్సీకి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు డీఎస్సీకి మళ్ళీ టీఎస్పీఎస్సీకి ఇవ్వడం కరెక్ట్ కాదు. సరే ప్రభుత్వం ఎట్లా ఎందుకు పరిశీలన చేస్తుందని మనం ఆ విశ్లేషణ చేస్తే ప్రభుత్వం సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు అంటే టీఎస్పీఎస్సీకి ఎక్కువ ఉద్యోగాలు నోటికి లేవు కాబట్టి డీఎస్సీ తరపున ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి వాళ్ళు ఆ రకంగా ఆలోచించినట్టున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్ అయిపోయింది, గురుకులు అయిపోయింది కాబట్టి టీఎస్పీఎస్సీ తరపున పెద్ద నోటిఫికేషన్ ఏం లేవు. మరి ఏమైనా దీన్ని తీసుకుపోయి దాన్ని కలిపి మేము ఇట్లా భర్తీ చేస్తామని చెప్పడానిక అంటే అసాధ్యం కాకపోతే ఇంకా ఆడ ఒక నోటిఫికేషన్ పడిన తర్వాత మళ్ళీ దాన్ని కొత్త జీవో తీసుకొచ్చి మాత్రం దానికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సో అన్ని పెద్ద చిక్కులు కాబట్టి మన సాఫ్ట్వేర్ ప్రాబ్లం కాబట్టి చేయకపోవచ్చు. ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రజెంట్ అయితే డిఎస్సీ పైన ఎక్కువ మంది నమ్మకం వచ్చింది స్కూల్ ఎడ్యుకేషన్ పైన. మళ్ళీ వీళ్ళు టీఎస్పీ తీసుకొస్తే మళ్ళీ అభ్యర్థులు కొంచెం గందరగోళం పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ డిఎస్సీ మాత్రం ఖచ్చితంగా మీరు సేమ్ కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది మనకు అనిపిస్తుంది. ఈ యొక్క డిఎస్సీ మాత్రం మీరు ఏ రకమైన విద్యాశాఖ ఇచ్చిందో దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఓకే అన్న. ధన్యవాదాలన్న. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. చాలా మంది అభ్యర్థులకు థ్యాంక్ యూ. క్లారిటీ వచ్చిందన్న. ఓకే అన్న. థాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.